యొక్క పని చేయడంలో, దేవుని యొక్క కార్యం చేయడంలో ప్రతి వ్యక్తి కూడా విశ్వాసంతో ముందుకెళ్తే అది శోధన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ మనం శోధనకు గురవుతున్నామా లేదా పరీక్షకే గురవుతున్నామా అనే ఒక విషయాన్ని మనము పరిశోధన చేసుకోవాలి. నేను అట్లాగే ఆ విధంగానే పరిశోధన చేసుకున్నాను. దేవా, ఇది నాకు జరిగిన శోధన లేదా పరీక్ష ఏటి ప్రభువా అనుకున్నాను. అయితే ఈ 2 రోజులు 3 రోజులు కూడా నేను ఇంట్లో ఉన్నాను, కానీ ఎక్కువ దేవుని వాక్యంపై దృష్టి పెట్టాను. ఎక్కువ లేఖనాలు, దేవుని వాక్యాన్ని మరొకసారి దాన్ని వివరించుకోవడానికి, చదువుకోవడానికి నాకు దేవుడు ఒక అవకాశాన్ని దయచేసి అనుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు కూర్చోవడానికి కూడా ఓపిక లేని నన్ను దేవుడు లేవనెత్తాడు, నడిపించాడు. ఈ సమయం నేను ఖాళీగా ఉండి ఏం చేయాలనుకుని కాకుండా ఆ వాక్యాలు వివరించుకుంటూ దేవుని యొక్క మాటల ద్వారా నేను మరింత బలపడ్డాను. ఈ యొక్క సమయంలో మరి దేవుడు ఇక్కడ నన్ను నడిపించాడంటే, రాత్రి కూడా నా బిడ్డ నాన్న నువ్వు రాగలవా, వెళ్ళగలవా, లేకపోతే మనం ఏదైనా ప్లాన్ చేసుకుందామని ఆశ నిండినప్పుడు ఏం పర్లేదు, దేవుని పని కొరకు ఆగకూడదు, వెళ్ళిపోవడమే. మనం అక్కడికి వెళ్ళాలి, తప్పదు. దేవుడిచ్చిన పని మనం నెరవేర్చుకోవాలి. తదుపరి రాజమండ్రి పరిచర్యలో పాల్గొందామనే ఉద్దేశంతో దేవుడి యొక్క నన్ను నడిపించాడు. అలాగే దేవాదేవునికి నేను స్తుతులు మహిమ చెల్లించుకోవడం తప్ప ఆయనకి నేనేం కూడా చేయలేను.